హలో ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దగ్గర మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పడుతుంది. మేము ముందే ఆలోచించుకుందాం ఈరోజు బయటికి వెళ్దాము అని రెడీ అయి వెళ్తున్నాము. చూడండి, ఆటో కూడా వచ్చింది. మా పిల్లలు కూడా మంచిగా కూర్చున్నారు. రూహి వాళ్ళ డాడీ ఈరోజు మార్నింగ్ ఊరికి వెళ్ళాడు. అందుకే నేను నా పిల్లలు వాళ్ళకు అవసరమైన కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొద్దామని మార్కెట్కి వెళ్తున్నాము. చూడండి, బయట ఎంత ఫుల్ వర్షం వస్తుంది. అంటే పొద్దు నుంచి కంటిన్యూ వర్షం వస్తుంది, కానీ ఇప్పుడే జస్ట్ ఆగింది. నేను పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్ని ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. పాప స్కూల్కి అయితే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటా, ఎందుకంటే వాళ్ళ డాడీ లేనప్పుడు నేనే వెళ్తాను, నేనే తీసుకొస్తాను. అలాగే నాకు మధ్యలో బిర్యానీ తినాలనిపించింది, అందుకోసం మేము రెస్టారెంట్కి వచ్చినాం. ఇప్పుడే బిర్యానీ ఆర్డర్ చేసిన, ఇంకా రెడీ కాలేదు. పార్సల్ రెడీ చేసి ఇవ్వలే, వెయిట్ చేస్తున్నా. మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అలాగే పార్సల్ వచ్చింది, తీసుకొని ఆటోలో కూర్చున్నాము. మా చిన్న పాప కూడా కూర్చున్నది. ఆటో కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఇంట్లోకి వెళ్ళి ఇదే ఆటోలో స్టార్ట్ అయినాము. మళ్ళీ రిటర్న్ కూడా ఇదే ఆటోలో వెళ్తున్నాము, ఎందుకంటే వర్షం వస్తుంది బయట. నాతో 2 పిల్లలు ఉన్నారు. నేను ఆటో ఎక్కడం దిగడం రిస్క్ తీసుకోలేను, అందుకోసం ఇదే ఆటోలో వెళ్తున్నా. అలాగే మధ్యలో ఒక దగ్గర ఆగి నేను ఫ్రూట్స్ తీసుకున్నా మా పిల్లల కోసం. తీసుకున్న తర్వాత మా పిల్లలు ఇద్దరు ఒక్కొక్క ఫ్రూట్స్ తీసుకున్నారు. మళ్ళీ నేను పాలు పెరుగు కూడా తీసుకున్నా ఇంటి కోసము, ఎందుకంటే ఖచ్చితంగా టీ లేనిది అస్సలు ఉండలేను. ఈ మధ్య బాగా టీ అలవాటు అయిపోయింది నాకు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలకి ఏదైనా స్నాక్ చేసి ఇవ్వాలి అన్నట్టు నేను సాబుదానా చేసి ఇచ్చిన మా పిల్లల కోసం. చూడండి, మా పెద్ద పాపకు బాగా ఇష్టం ఇది. అలాగే మా పిల్లలు అయితే సాబుదానా తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. నా వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మా చిన్న పాప చూడండి మీకు చూస్తుంది. అలాగే మా పెద్ద పాప కూడా మీ అందరికీ హాయ్ చేస్తుంది. మీరు కూడా హాయ్ చెప్పండి మా పాపకు. మా ఛానల్కి లైక్, కామెంట్, షేర్ చేయండి. బాయ్ అందరికీ.